హాయ్ అండి. మామూలు టైంలో కొంచెం బతికించిన పండగ టైంలో మాత్రం ముందు రోజే పనులన్నీ ఎలా ఎక్కడివక్కడ చక్కబెట్టేసుకొని పండగ రోజు మాత్రం ఏ పని లేకుండా దేవుడికి ప్రశాంతంగా దీపం పెట్టుకుంటే ఎంతో హ్యాపీగా ఉంటుంది కదండి. అదే పండగ రోజు లేచి అన్ని పనులు చేసుకొని దీపం పెట్టుకోవాలంటే చాలా చిరాకు వచ్చేస్తుందండి. ఇంకా దేని మీద కూడా మనసు పెట్టలేము. నేనైతే పండగ వచ్చిందంటే పండగ ముందు రోజే పనులన్నీ చక్కబెట్టేసుకుంటానండి. అసలు ఏది పెండింగ్ ఉంచుకోను. ఆ మరుసటి రోజు పిల్లలిద్దరిని తీసుకొని మా ఆయన నేను ఇలాగా రాముడి వారి గుడికి అయితే వెళ్ళామండి. దేవుణ్ణి దర్శించుకొని రాముడి వారి కళ్యాణం అవుతుంటే మా పిల్లలు మా ఆయన అయితే కూర్చున్నారు చాలాసేపు వరకు. నేనైతే ఉండలేకపోయానండి. అక్కడ పానకం తయారు చేసిన తర్వాత మా పిల్లలు మా ఆయన ఎవరి గ్లాసులు వాళ్ళు తీసుకుని తాగారండి. నేనైతే ఇంటికి తెచ్చుకున్నాను ఒక గ్లాసు. ఇంటి దగ్గర అయితే తాగాను పానకం తెచ్చుకొని. మా ఇంటి దగ్గర రాముడి వారి కళ్యాణం దగ్గర భోజనాలు అయితే రాత్రి 11 గంటల నుంచే కూరగాయల కటింగ్లు అవి స్టార్ట్ చేస్తారండి. తెల్లవారు 3 అయ్యేసరికి ఇంకా వంటలు చేయడం స్టార్ట్ చేస్తారు. నిజానికి ఈ ఎండల్లోనే అస్సలు కొంచెం పెరుగన్నం తినేసి చల్లగా పడుకోవాలనిపిస్తుంది, నీరులో ఉండాలనిపిస్తుంది. అటువంటిది ఈ దేవుని భోజనం అనేసరికి అస్సలు చిరాకు అనిపించదండి. ఇదిగో మా ఆయన బట్టలు అయితే ఇలాగ ఐరన్ చేయించేస్తే ఇంకా ఐరన్ అతనే చక్కగా ఫోల్డింగ్ చేసేస్తారు. ఇంకా నా చీరలు మడత పెట్టుకోవాలంటే అది పెద్ద టాస్కేనండి బాబు. ఈ చీరలు మడత చాలా నాళ్ళ వరకు నాకు రాలేదు ఇలా ఫోల్డింగ్ చేయడం. ఒకప్పుడైతే ఈ చీరలు మడత పెట్టుకోవడం రాక డోర్ల మీద పెట్టి వదిలేసేదానండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మామూలుగా కట్టేసుకునేదాన్ని. ఎందుకంటే మామూలుగా కబోర్డ్లో తోసేస్తే మడతలు పడిపోద్దని చెప్పి అలా చేసేదాన్ని. లాస్ట్కి ఫైనల్గా చాలా పర్ఫెక్ట్గా చీర మడత పెట్టడం అయితే వచ్చేసిందండి నాకైతే బాగా. ఇంకా మధ్యాహ్నం మా ఆయన నేను పిల్లలు అయితే రాముడి వారి గుడి దగ్గర భోజనం అయితే చేస్తామండి. ఇంకా మా పిల్లలు బయటకు ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు కదా డాడీ అని చెప్పేసి అన్నారు. ఇంకా మా ఆయన ఆలోచించి చెప్తాను అని చెప్పేసి అనేసరికి మా పిల్లలు మేము కొంతసేపు అయితే పడుకుని పోయాము. తర్వాత మా ఆయనే లేపి రండి బీచ్ తీసుకెళ్తారని చెప్పేసి అన్నారండి. అదేంటో కానీ ఈ బీచ్కి ఎన్నిసార్లు వెళ్ళినా అస్సలు చిరాకు అనిపించదండి మాకైతే. ఎప్పుడు వచ్చినా కొత్తగా వచ్చినట్టే ఫీల్ కలుగుతుందండి. ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా బీచ్లో కూర్చుంటే ఇంకా నైట్ అయిపోయినా మేము కదలమండి. ఇంకా చీకటి పడిపోద్ది. ఇంకా అంతసేపు వరకు కూర్చుంటాము. చాలా ఉత్సాహంగా ఆనందంగా ఉంటుందండి. ఇంకా బీచ్లో స్నానాలు చేయమంటే మా పిల్లలు అయితే ఇంకా నీటిలో నుంచి బయటకు రారండి. ఇంకా అందు గురించినే మ్యాక్సిమం మేము అయితే పిల్లల్ని నీటిలో వదలము. ఇంకా సాయంత్రం 5 గంటలకు మేము బీచ్కి వచ్చామండి. ఇంకా చీకటి అయిపోయింది. అక్కడ గవ్వల ప్యాకెట్లు అమ్ముతుంటే గవ్వల ప్యాకెట్లు మూరి మిక్సర్ అయితే తీసుకుని తిన్నామండి. ఇగో మా పిల్లలు ఇలాగా గుళ్ళు కట్టుకుని ఆటలాడుతున్నారు. ఇంకా వస్తూ ఇంటికి వచ్చేటప్పుడు చేసి ఇలాగా పకోడీ ఇంకా పునుకులు అయితే కట్టించుకున్నామండి. ఇంకా నైట్కి అయితే వైట్ రైస్ వండేసుకొని పెరుగు ప్యాకెట్ అయితే తెచ్చుకొని ఇలాగా మెత్తన పకోడీ పునుకులు తెచ్చుకున్నాం కదా అవి నంచుకొని అయితే తినేసామండి. ఇంకా మాకు ఈరోజు ఇలా గడిచింది. ఓకేనండి, బాయ్ బాయ్.